త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారా? ఆ సభలోనే సీట్ల పంపకం వివరాలు ప్రకటించనున్నారా? ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కూడా అప్పుడే చేయనున్నారా? ఆ సభ నుంచి జగన్కి కౌంట్ డౌన్ ప్రారంభం కానుందా? ఇంతకీ ఆ సభ ఎక్కడ జరగనుంది, ఎప్పుడు? తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒకే రోజు రెండుసార్లు చర్చలు జరపడం సంచలనంగా మారింది. దీంతో కూటమి మధ్య సీట్ల పంపకం జరిగిందని వార్తలు వచ్చాయి. ఎల్లో మీడియా తప్పుడు వార్తలు వడ్డించింది. అయితే సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు జరిగినప్పటికీ ఇంకా కేటాయింపులు జరగలేదని తెలుస్తోంది. ఇటీవల జనసేన గ్రాఫ్ బాగా పెరుగుతోంది. వైసీపీ నుంచి సీనియర్లు సైతం బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరుతుండడం గమనించదగ్గ పరిణామం. చంద్రబాబు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఏపీలో రాజకీయ వేడి రగిలిపోతోంది. పవన్ కళ్యాణ్ సైతం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోనే గడుపుతున్నారు. నాయకులు కార్యకర్తలతో సమావేశాలు, సమీక్షలు జరుపుతున్నారు. పార్టీలో చేరే వారికి అందుబాటులో ఉంటున్నారు. పొత్తులో భాగంగా ఏ సీట్లలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అధినేతలు ఇద్దరూ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో విజయవాడ, గుంటూరు మధ్యలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి సభతో పాటు ఎన్నికల శంఖారావం పూరించినట్లు తెలుస్తోంది. ఆ సభలోని సీట్ల పంపకంపై మేనిఫెస్టోని విడుదల చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సభ నుంచే జగన్కు కౌంటర్ మొదలు కానుంది. ఒకసారి సీట్ల పంపకం పూర్తయి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల అయితే ఇక ప్రచారంలో దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. పవన్ వారాహి వాహనంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పార్టీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పోటీ చేసే స్థానాలు ప్రకటిస్తే జన సైనికులు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ జగన్కు బహిరంగ లేఖ రాయడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. చెల్లెలను తిట్టించేవాడు ఎలా అర్జునుడవుతాడని కీలక విమర్శలు చేశారు. జగన్ తరచూ తాను కురుక్షేత్ర యుద్ధం చేయబోతున్నట్లు తనను అర్జునుడిగా పోల్చుకోవడం జరుగుతోంది. దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ జగన్ను టార్గెట్ చేసి విమర్శల బాణం సంధించారు. దేనికి జగన్ సిద్ధమవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్కు షర్మిల పక్కలో బల్లెంగా తయారైన సంగతి తెలిసిందే. జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తోన్న షర్మిలను తన మంది మాగదుల చేత ఘోరంగా తిట్టిస్తున్నారు. జగన్, వైసీపీ సోషల్ మీడియాలో కూడా షర్మిలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. దీనికి స్పందించిన పవన్ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకేం న్యాయం చేయగలడు అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్పై విరుచుకుపడుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో మాటల తూటాలు ఎలా పేలనున్నాయో అన్నది.